ఈ 3వ రోజు సిబిసికి దేవుడు మనందరినీ నడిపించాడు. ఇంకెంతోమందిని ప్రభు తీసుకుని రాబోతున్నారు కనుక మీరు ఉన్న స్థలములో మోకరిస్తే నేను ప్రారంభ ప్రార్థన చేస్తాను. దేవుని ఆశీస్సులతో ఈ ప్రార్థనను మనము, ఈ సిబిసిని మనము కంటిన్యూ చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు, స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావములు నాయన. అయా నా తండ్రి, ఇదిగో గడిచిన 2 దినాలు సిబిసి నాయ తండ్రి అద్భుతంగా, ఆశ్చర్యకరంగా మీరు జరిగించారు. మీకు స్తోత్రాలు ప్రభువా. జరగబోయే 3వ దినము ఇంకా రెట్టింపు కృపగా జరగాలని ప్రార్థిస్తున్నాము నాయన. రెట్టింపు అభిషేకముతో 3వ దినము జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. పిల్లల్లో ఎనర్జీ నాయన ఇంకా ప్రభు 3వ దినము పెరగాలి ప్రభు. అద్భుతమైన ఎనర్జీ నాయన ఇదిగో అతని పిల్లలకు మీరు అనుగ్రహించుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. ఈ 2 రోజులు రాని పిల్లల్ని, క్రొత్త పిల్లలను ప్రభు మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. 3వ రోజు నా తండ్రి నాయన ఇదిగో ప్రభు నా తండ్రి పిల్లలు నిన్ను హర్షధ్వని చేయటానికి నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఆయా ప్రాంతంలో చూస్తున్న బిడ్డల ప్రభు, ఆటోలో ప్రయాణం చేసి వస్తున్న బిడ్డల ప్రభు అయా నా తండ్రి ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఆటంకాలని బంధిస్తున్నాము నా తండ్రి. ఏసునామములో ప్రతి ఆటంకమును ఏసునామమున బంధిస్తున్నాను ప్రభు. క్షేమముగా నా తండ్రి నాయన నీ బిడ్డలు సిబిసిలో పాలి భాగస్తులు అవ్వాలని ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యంగా పాలి భాగస్తులు అవ్వాలని ప్రార్థిస్తున్నాము నాయన. యాక్షన్ సాంగ్స్లో, స్టోరీస్లో, డివోషనల్స్లో, అయా గేమ్స్లో, ఇంకా నాయన ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ప్రభు నీవే ఆది నుంచి అంతం వరకు తోడుగా ఉండి విజయవంతం చేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రము నాయన. ఏది కూడా అక్రమముగా అయా నా తండ్రి ఉండటానికి వీల్లేదు ప్రభువా. సమస్తము నీ మందిరములో నా తండ్రి క్రమముగా జరుగుటకు సహాయం చేయండి ప్రభువా. టీచర్స్ని, వాలంటీర్స్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా వారి యొక్క నాయన క్రమాన్ని నాయన అయా నా తండ్రి క్రమబద్ధీకరణంగా ప్రభు నేను కొనసాగించే కృప దయచేయండి ప్రభువా. ఏ టీచర్, ఏ వాలంటీర్లు కూడా ప్రభు నైనా అయా ఇచ్చిన పద్ధతులు నా తండ్రి స్టేట్మెంట్లు నైనా అయా మీరు ప్రవర్తించకూడదు ప్రభువా. అటువంటి చీకట్లను ఏస్తున్నామని బంధిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభువా. అయా టీచర్స్, వాలంటీర్స్ నిబంధనకు లోబడి ప్రభువా అయా ఒక క్రమంగా నాయన ముందుకు వెళ్ళి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. పిల్లలకి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా పిల్లల్లో నైనా అపవాది సంచరిస్తూ, అపవాది చొరబడుతూ ప్రభువా క్రమాన్ని అక్రమంగా చేస్తున్నాడేమో. ఏస్తున్నాములు ప్రభు వాడి ఆలోచనను ఇప్పుడే స్టార్టింగ్ ప్రైలో ఏస్తున్నామని బంధిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభు. నీకు వందనాలు అయా. ప్రతి పిశాచ ఆత్మల శక్తుల ప్రభావాలను ఏస్తున్నామని బంధిస్తూ జయకరముగా, దీవెనకరముగా, శుభప్రదం మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా. అయా స్టార్టింగ్ యాక్షన్ సాంగ్స్ నుంచి నాయన అయా ఎండింగ్ క్లాసుల వరకు, గేమ్స్ వరకు ప్రభా అయా మీరే తోడుగా ఉండి బలమైన కార్యం చేసి ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ జీవము శక్తి ప్రభావం కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఫేస్బుక్, యూట్యూబ్ ఏదైనా కానీ నీ ఆత్మకు మేలుకై వాడుకోమని. వాట్సాప్, మెసెంజర్ ఏదైనా కానీ దేవుని మహిమకై వాడుకోమని. నీ చెవిలో అర్చి చెప్పనా, రిమైండర్లా గుర్తు చేయనా. నీ చెవిలో అర్చి చెప్పనా, చెప్పండి. రిమైండర్లా గుర్తు చేయనా. ఓ నా, ఓ కా, ఓ తంబి, ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చెయ్యనా. యేసయ్యా ప్రేమను మించిందేది లేదంటూ చాటి చెప్పనా. మండే, ట్యూస్డే ఏ రోజైనా కానీ దేవుని సన్నిధిని వదలవద్దని. సమ్మర్, వింటర్ ఏదైనా కానీ దేవుని పనికై ముందుండాలని. మండే, ట్యూస్డే ఏదైనా కానీ దేవుని సన్నిధిని వదలవద్దని. సమ్మర్, వింటర్ ఏదైనా కానీ దేవుని పనికై ముందుండాలని. నీ చెవిలో అర్చి చెప్పనా, రిమైండర్లా గుర్తు చేయనా. నీ చెవిలో చెప్పండి. అర్చి చెప్పనా, రిమైండర్లా గుర్తు చేయనా. ఓ అంకుల్ పిలవండి. ఓ ఆంటీ
ఓ తంబి ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చెయ్యనా యేసయ్యా ప్రేమను మించిందేది లేదంటూ చాటి చెప్పనా కోపం ఆనందం ఏదైనా కానీ దేవుని ప్రేమను మరువవద్దని ఫీవర్ కోల్డ్ ఏదైనా కానీ దేవుని స్తుతించడం మానవద్దని కోపం ఆనందం ఏదైనా కానీ దేవుని ప్రేమను మరువవద్దని ఫీవర్ కోల్డ్ ఏదైనా కానీ దేవుని స్తుతించడం మానవద్దని నీ చెవిలో అర్చి చెప్పనా అరవండి గట్టిగా రిమైండర్ లా గుర్తు చెయ్యనా మళ్ళీ నీ చెవిలో అర్చి చెప్పనా రిమైండర్ లా గుర్తు చెయ్యనా ఓ అన్నా ఓ అక్క ఓ తంబి ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చెయ్యనా యేసయ్యా ప్రేమను మించిందేది లేదంటూ చాటి చెప్పనా యూట్యూబ్ ఏదైనా కానీ నీ ఆత్మకు మేలుకై వాడుకోమని వాట్సాప్ మెసెంజర్ ఏదైనా కానీ దేవుని మహిమకై వాడుకోమని ఫేస్బుక్ యూట్యూబ్ ఏదైనా కానీ నీ ఆత్మకు మేలుకై వాడుకోమని వాట్సాప్ మెసెంజర్ ఏదైనా కానీ దేవుని మహిమకై వాడుకోమని నీ చెవిలో గట్టిగా అర్చి చెప్పనా రిమైండర్ లా గుర్తు చెయ్యనా మళ్ళీ నీ చెవిలో అర్చి చెప్పనా రిమైండర్ లా గుర్తు చెయ్యనా నీ చెవిలో అర్చి చెప్పనా రిమైండర్ లా గుర్తు చెయ్యనా ఓ అన్నా ఓ అక్క ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చెయ్యనా యేసయ్యా ప్రేమను మించిందేది లేదంటూ చాటి చెప్పాలా హల్లెలూయా హీరోవా నువ్వు జీరోవా యేసుని నీవు నమ్మావా నమ్మితే నీవు హీరోవి నమ్మకపోతే జీరోవి హీరోవా నువ్వు జీరోవా యేసుని నీవు నమ్మావా నమ్మితే నీవు హీరోవి నమ్మకపోతే జీరోవి ఈచిక మాచా ఈచా పోచా చియాకి మాచా చోలో చిక్ చిక్ చోలో చియాకి చోలో ఇయా ఇయా యో ఈచిక మాచా ఈచా పోచా చియాకి మాచా చోలో చిక్ చిక్ చోలో చియాకి చోలో ఇయా ఇయా యో సచి కర్ సిక్సర్ కొట్టిన హీరో మాత్రం కాదు కంప్యూటర్లో రోబో నడిచిన హీరో మాత్రం కాదు సచి కర్ సిక్సర్ కొట్టిన హీరో మాత్రం కాదు కంప్యూటర్లో రోబో నడిచిన హీరో మాత్రం కాదు ఈ చిక్కు మాచా ఈచా పోచా చియాకు మాచా చోలో చిక్కు చిక్కు చోలో చియాకు చోలో ఇయా ఇయా యో ఈ చిక్కు మాచా ఈచా పోచా చియాకు మాచా చోలో చిక్కు చిక్కు చోలో చియాకు చోలో ఇయా ఇయా యో యోబు వలె యోసేపు వలె యోనా వలె మారు దేవునికి లోబడి ఆశీర్వాదం పొందు యోబు వలె యోసేపు వలె యోనా వలె మారు దేవునికి లోబడి ఆశీర్వాదం పొందు ఈ చిక్కు మాచా ఈచా పోచా చియాకు మాచా చోలో చిక్కు చిక్కు చోలో చియాకు చోలో ఇయా ఇయా యో ఈ చిక్కు మాచా ఈచా పోచా చియాకు మాచా చోలో చిక్కు చిక్కు చోలో చియాకు చోలో ఇయా ఇయా యో ఈ చిక్కు మాచా ఈచా పోచా చియాకు మాచా చోలో చిక్కు చిక్కు చోలో చియాకు చోలో ఇయా ఇయా యో ఈ చిక్కు మాచా ఈచా పోచా చియాకు మాచా చోలో చిక్కు చిక్కు చోలో చియాకు చోలో ఇయా ఇయా యో ఈ చిక్కు మాచా ఈచా
ఈరోజు నేను ఏంటంటే ఫస్ట్ రోజున అంతమంది మనుషుల మధ్యలో నుంచి 12 మందినే సెలెక్ట్ చేసుకున్నారు. సెకండ్ డేకి వచ్చేపాటికి ముగ్గురే, పేతురు గారు, యోహాన్ గారు, యాకోబు గారు. ఓకే, ఫస్ట్ ఏర్పరచబడ్డారు. రెండో రోజు వచ్చేపాటికి స్పెషల్ అయ్యారు. మూడో రోజు వచ్చేపాటికంట తొలగిపోయారంట. అదేంటక్క, ఏసే పిలుచుకున్నారు, ఏసే స్పెషల్ అన్నారు, మరి తొలగిపోయారంటే ఏసే తీసేశారా లేకపోతే వాళ్ళందరి వాళ్ళే వెళ్ళిపోయారా? కాదు. ఏంటంటే ఈరోజు నేను 12 మందిలో ఒక 2 గురించి చెప్తాను. ఆల్రెడీ ఒక పర్సన్ మీకు తెలుసు, పేతురు గారు. మన పేతురు అన్న మీ అందరికీ తెలుసా? రోజు వింటున్నారు కదా. చేపలు పట్టే పేతురు అన్నని ఏసే పిలిచారు, వచ్చారు. రెండో రోజు ఏసే మాట విన్నారు. మూడో రోజు ఎందుకు తొలగిపోయారు? పేతురు అన్న మనకి తెలుసు కాబట్టి కొంచెం సేపు పేతురు అన్నని పక్కన పెడదాం. మనకి ఇస్కరియోతు యూదా అన్న ఉన్నారనమాట. అన్న అనాలా, ఇస్కరియోతు యూదా అనాలా? ఎందుకంటే బ్యాడ్ పర్సన్. బ్యాడా? మాకు తెలియదక్క అసలు. ఎందుకు బ్యాడ్ ఏంటి అని అంటారా? మనకి 12 మంది శిష్యుల్లో మనకి కావాల్సిన నీడ్స్ అంటే, ఇప్పుడు మనకి ఇంట్లో మనకి ఏదన్నా కావాలంటే మనం ఎవరిని అడుగుతాం? అమౌంట్ డాడీని అడుగుతాం కదా. ఏది కావాలన్నా మమ్మీ అంటే వెళ్తాము. మమ్మీ ఏమో డాడీ దగ్గరికి వెళ్ళి ఇలా కావాలని చెప్పి అమౌంట్ ఇస్తారు. అలా మనకి 12 మంది శిష్యుల్లో ఎవరికి ఏది కావాలన్నా, డబ్బు పరంగా ఎవరికి ఏది కావాలన్నా ఇస్కరియోతు యూదా దగ్గరికి వెళ్ళాలి. ఇస్కరియోతు యూదా దగ్గర ఒక పెద్ద సంచి ఉంటుంది అన్నమాట. అంటే మనీ అంతా అందులో ఉంచుతారు. ఎవరికి ఏది కావాలన్నా అందులో నుంచి తీసి ఇవ్వాలి. సో ఇప్పుడు నార్మల్గా మనల్ని నమ్మి మనకు ఒక పని చెప్తే ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి. ఓకే, నమ్మకంగా ఎలా అంటే మీకు సిబిసిలో చెప్తున్నారు కదా. సో మరి ఇస్కరియోతు యూదా నమ్మకంగా లేడు. ఎలా అంటే డబ్బు అంటే ఆశ. మనల్ని నమ్మి మనకి ఇచ్చినప్పుడు అందులో నుంచి దొంగతనం చేయొచ్చా? కానీ యూదా చేసేవాడు. అందులో ఉన్న డబ్బులన్నీ తీసేసుకునేవాడు ఏసైకి చెప్పకుండా. ఏసైకి అందరి గురించి తెలుసు, ఇక్కడ మీ గురించి తెలుసు, నా గురించి తెలుసు. అయినా సరే ఏమీ అనలా. ఎందుకు? యూదా మారతాడు అని. కానీ ఇస్కరియోతు యూదా అసలే మారలా. ఏసయ్య దగ్గర ఉన్నా సరే, ఇప్పుడు ఏసయ్య కూడా మీ అందరి దగ్గర ఉన్నాడు. కానీ మీ మనసులో పోగో ఛానల్ ఉంది, నాకు తెలుసు. మీ మనసులో టీవీలు ఉన్నాయి, నాకు తెలుసు. సినిమా పాటలు ఉన్నాయి, బూతులు ఉన్నాయి. కాదంటారా? ఒప్పుకోవాలి, నిజం చెప్పాలి. అవును కదా, ఒప్పుకున్నారు. వెరీ గుడ్. ఏంటంటే మనకి ఛాన్స్ ఇవ్వకపోయినా మనకి ఇస్కరియోతు యూదా ఎంతలా మారిపోయాడంటే డబ్బుల కోసం ఏసైని కూడా అమ్మేశాడు. ఎంతకి తెలుసా? 30 వెండి నాణాలకి డీలింగ్ మాట్లాడుకున్నాడు. నేను ఏసైని అప్పచెప్పేస్తాను, నాకు ఎంత ఇస్తారు అని అడిగితే 30 వెండి నాణాలకి ఇక్కడ మనకి అగ్రిమెంట్ అనేది అయ్యింది. అయ్యాక ఇప్పుడు మన స్టోరీలోకి వచ్చేద్దాం. ఏసైకి చనిపోతారని తెలుసా తెలీదా? తెలుసు. ఎలా తెలుసు? తండ్రి ద్వారా ప్రతీది తెలుసుకుంటూనే వచ్చారు. అలాగా చివరి రాత్రి భోజనం, తనకి ఇష్టమైన శిష్యులు 12 మంది కదా, 3 స్పెషల్ కాదని నేను అనట్లా, కానీ 12 మందితో కలిసి భోజనం అంటే మనం ప్రభు రాత్రి భోజనం అంటారు కదా. రొట్టి ద్రాక్ష రసం, ఎంతమంది తెలుసు రొట్టి ద్రాక్ష రసం? ఓకే, అందులో ఉన్న స్పెషాలిటీ తెలుసా మీకు? తెలుసా తెలీదా? ఏంటంటే మనం అస్సలు చాలా ప్యూరిటీతో తీసుకోవాలి. అది ఎలా పడితే అలా తీసుకుంటే శాపం వచ్చేస్తుంది. ఇస్కరియోతు యూదా ఎలా తీసుకున్నాడో కూడా చెప్తాను నేను మీకు, సరేనా? ఒకరోజు అంటే ఏసయ్య రేపు చనిపోతాను అని తెలిసినప్పుడు చివరిగా వాళ్ళ శిష్యులతో చివరి భోజనం అనేది ఏర్పాటు చేశారనమాట. ఏర్పాటు చేసినప్పుడు 12 మంది శిష్యులతో కలిసి భోజనంకి కూర్చున్నప్పుడు ఏసయ్య వాళ్ళకి కాళ్ళు కడిగి ఇవన్నీ చేసి ఏసయ్య రొట్టిని మళ్ళీ ద్రాక్ష రసాన్ని తీసుకొని, ఇది నా శరీరం, నా కోసం ఎవరైతే దీన్ని తీసుకుంటారో వాళ్ళు పరలోక రాజ్యం వస్తారు. కానీ ఎవరైతే అబద్ధాలతో బూతులతో వీటితో ఉంటారో పరలోక రాజ్యం రాదు. సాతాను ఇందాక మనకి పపెట్ షోలో దూరిపోయింది చూడు, అనేమేంటి వాళ్ళు దూరిపోయింది కదా, దూరిపోయిన వెంటనే అపవాది వచ్చేసాడు. అలాగా మనం ఎలా పడితే అలా బల్ల తీసుకుంటే ఏంటంటే అలా అపవాది వచ్చేస్తాడనమాట. సో ఇలా కూర్చున్నప్పుడు ఏసై అంటారు, రొట్టె పట్టుకోగానే, ఈ రొట్టె ఇక్కడ 12 మంది తీసుకుంటున్నారు కదా, వీళ్ళల్లో ఒకళ్ళు మాత్రమే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళల్లో అపవాది వచ్చిద్ది, వాళ్ళ చేత నేను అప్పగించబడతాను. సో నేను ఎవరి చేత అయితే అప్పగించబడుతున్నానో వాళ్ళకి శ్రమ. అంటే ఎవరికి శ్రమ?
బాగా వింటున్నారు. రోజాకు ఒక్కదే చెప్తుంది. సో చాక్లెట్స్ అన్నీ రోజాకి ఇచ్చేద్దామా? మీకు కూడా కావాలా? మరి వినాలి, సరేనా? ఇస్కరియోతు యూదా కూడా అలాగే అస్సలు యేసయ్య ఉన్నాడని మనసు మార్చుకోకుండా డబ్బు మీద, ధనం మీద. మరి మీకేం ఆశలు ఉన్నాయి? ధనం మీద ఉందా ఆశ మీకు? పోగో ఛానల్ మీద లేదా? గేమ్స్, సండే స్కూల్కి రాకుండా మీరు కూడా యేసయ్యని అమ్మేస్తున్నారుగా. అమ్మేస్తున్నారా లేదా? లేదా యేసయ్య దగ్గర నమ్మకంగా నిజాయితీగా ఉండాలని వచ్చేస్తున్నారా? కదా. అయితే అలాగా ఇస్కరియోతు యూదా 30 వెండి నాణేలకి యేసయ్యని అప్పచెప్పేద్దని ఫిక్స్ అయిపోయి రాత్రి భోజనం, ప్రభు రాత్రి భోజనం దగ్గర ఉన్నప్పుడు యేసయ్య చెప్తారనమాట. సో ఇప్పుడు యేసయ్య వాళ్ళకి చెప్పారు కదా, ఇలాగా నేను రేపు అప్పగించబడుతున్నాను, వాళ్ళకి శ్రమ అన్నప్పుడు అక్కడున్న 12 మంది శిష్యులు యేసయ్య నేనా, యేసయ్య నేనా, యేసయ్య నేనా అని అందరూ అడిగారు. అందరూ అడిగినప్పుడు ఇస్కరియోతు యూదా కూడా యేసయ్య నేనా అన్నాడు. అంటే అప్పుడు యేసయ్య అన్నారు, నువ్వు అన్నట్టే అంటే నువ్వే అని. కానీ అక్కడ వాళ్ళు ఎవ్వరికి, అందరూ మీ అంత ఇంటెలిజెన్స్ కాదు కదా, మీరందరూ అసలు సూపర్ అనమాట, ఇలా చెప్పగానే అలా పట్టేస్తారు. వాళ్ళు అలా పట్టలేదన్నమాట. ఇస్కరియోతు యూదాతో నువ్వు అన్నట్లే అనేసి యేసయ్య అన్నప్పుడు పేతురు గారు వచ్చి, అసలు పేతురు గారికి యేసయ్య అంటే చాలా ఇష్టం అనమాట. ఎంత ఇష్టం అంటే స్పెషల్ పర్సన్స్లో 3లో ఒకళ్ళు కదా. సో యేసయ్య నువ్వు నాకు చాలా ఇష్టం, నేను ఎవ్వరు విడిచిపెట్టినా సరే నేను నిన్ను విడిచిపెట్టను, నీకోసం నేను నా ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తా యేసయ్య, నువ్వు నాకు అంత ఇష్టం అనేసి అన్నప్పుడు యేసయ్య అన్నారు, పేతురు తొందరపడొద్దు, నువ్వు తెల్లవారేలోపు 3 సార్లు యేసుని నేను ఎరగను అని చెప్తావు అన్నారు. ఎన్నిసార్లు? 3 సార్లు. ఏమని, ఎందుకు అలా అన్నారు? యేసయ్యకి ముందే అన్నీ తెలిసిపోయినాయనా? లేదా ఒకవేళ ముందే చెప్తే ఏమన్నా మారు మనసు వచ్చిద్దానా? ఇస్కరియోతు యూదాకి ముందే చెప్పారు నువ్వు అన్నట్లే అని, అప్పుడు మారారా? లేదు. యేసయ్య ముందున్నా సరే ఇస్కరియోతు యూదా మనసు మారలేదు. పేతురు గారితో కూడా డైరెక్టే చెప్పారు, మారు యేసుని నేను ఎరగను అని అంటావు అన్నారు. అయినా సరే విన్నారా? లేదు యేసయ్య కాదు యేసయ్య అనేసి అన్నారు. సో అలా అయిపోయినప్పుడు భోజనంలో మొత్తం అయిపోయి యేసయ్య ప్రేయర్ చేసుకోవడానికి తోటకి వెళ్తారనమాట. గెత్సెమనే తోట. ఓకే, తోటకి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నప్పుడు ఈ 3 స్పెషల్ పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళ ముగ్గురిని కూడా తీసుకొని వెళ్తారనమాట. వాళ్ళేమో నిద్రపోతారు. యేసయ్య ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, అసలు వచ్చి చూసినప్పుడు అల్లా నిద్ర. యేసయ్య కోపం వచ్చేసి ఇంక వీళ్ళతో అవ్వదని చెప్పి వెళ్ళి తండ్రికి మొరబెడతారు. యేసయ్య నీ చిత్తం ఉంటే ఇది తప్పించాను అంటున్నారు, కానీ యేసయ్య మీకులా తప్పించుకునే రకం కాదు. యేసయ్య అయినా సరే నీ చిత్తమే, నువ్వు నన్ను తీసేసుకో, పాపం కొరకు నన్ను బలైపోమంటా, నేను బలైపోతాను. మరి ఇప్పుడు మీ పేరెంట్స్ మిమ్మల్ని బలిచ్చేయమంటే ఇస్తారా? ఇవ్వరుగా. అయ్యో నా బిడ్డ, నేను కన్నాను, నేను మోసాను, నేను ఎలా వదులుకుంటా అంట. కానీ తండ్రి మన కోసం తన ప్రియ కుమారుడైన యేసయ్యను బలిగా ఇచ్చేశాడు. అయినా సరే మనం బూతులు మాట్లాడతాము, టీచర్స్ చెప్పింది వినము, అసలు ఇంట్లో పేరెంట్స్కి ఎదురు చెప్తాం. ఒక్కొక్కరైతే పేచి అలా పెట్టకుండా యేసయ్య అసలు పేచి ఏం పెట్టలా, ఏడుస్తున్నారు చాలా. ఎంతలా అంటే చెమట వస్తుంది కదా మనకి, యేసయ్యకి రక్తం వచ్చిందంట. అసలు అలా జరిగిద్దా? జరగదు, కానీ యేసయ్యకి జరిగింది. అలా జరిగినప్పుడు ఇంక యేసయ్యకి అర్థమైపోయి ఇంకా లెగిసిపోయారనమాట. ప్రేయర్ చేసుకొని యేసయ్య నీ చిత్తమే, ఇంకా నా వల్ల అయితే ఏది కాదు తండ్రి అనేసి లెగిసిపోయినప్పుడు మన ఇస్కరియోతు యూదా ఉన్నారు కదా, వచ్చి యేసయ్యని హగ్ చేసుకొని ముద్దు పెట్టి అప్పచెప్పేస్తారనమాట. అప్పచెప్పేసి ఇంకా అమ్మయ్య నాకు 30 నాణాలు వచ్చేసినాయి అనుకుంటారు. ఈలో మన పేతురు అన్న ఏంటి, యేసయ్య అప్పచెప్పేసినప్పుడు యేసయ్య తీసుకెళ్ళిపోతుంటే పేతురు అన్న వెళ్ళి అడ్డం పడాలా? అయ్యో ఏంటి మా యేసయ్యని, మా ప్రభువుని ఏంటి ఇలా చేద్దాన్ని? కానీ పేతురు గారు లేదు, తప్పించుకున్నారు. ఎందుకు? భయం వేసింది. అమ్మో యేసయ్యని సిలువేస్తున్నారు కదా, నన్ను కూడా చంపేస్తారేమో అయ్యా అనుకున్నారనమాట. అనుకున్నప్పుడు అక్కడున్న వాళ్ళల్లో యేసయ్యని పట్టుకున్న వాళ్ళు కొంతమంది వచ్చి నువ్వు కూడా యేసయ్యతో పాటు ఉంటావు కదా అన్నారు. కాదు, నేనెందుకు ఉంటాను? ఒక అబద్ధం అయిపోయింది. యేసయ్యని నేను ఎరగను అనేసాడు. సరే అయిపోయింది. అలా వెళ్తున్నప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకొంతమంది అన్నారు, లేదు నువ్వు పేతురు, యేసు పక్కన నిన్ను చూసాము, ఖచ్చితంగా చూసామంటే రెండోసారి కూడా మీరు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు. నేను కాదు, గాడ్ ప్రామిస్,
అసలు ప్రామిస్ చేయొచ్చా మనం? చెయ్యకూడదు. కానీ పేతురు గారు చేశారు భయంతో. గాడ్ ప్రామిస్ నేను చేయలేదు, నాకు తెలియదు, నేను ఎరగను అనేసారు. సరే అయిపోయింది. ఇంకొంచెం ముందుకు ఏసైని తీసుకెళ్ళిపోతున్నారుగా, మరి మళ్ళీ ఫాలో అవుతారుగా. ఎంత భయం అన్నా సరే ఏసై ఎలా వెళ్తున్నారు ఏంటని చూస్తారు. వెళ్ళినప్పుడు ఇంకొంచెం ముందుకు లేదు, వాళ్ళకి అర్థమైపోయింది పేతురు గారు ఏసైతో పాటే 12 మంది శిష్యుల్లో ఒకళ్ళ. అయిపోయి ఇంకా పట్టుకొని, లేదు నువ్వు ఏసై శిష్యుడివే, నిన్ను మేము వదలము అని అనేపాటికి మూడోసారి కూడా, అయ్యో లేదు, నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను ఏసై శిష్యుని కాదు, నాకు ఏసెవరో తెలియదు అనేసి మూడోసారి కూడా అబద్ధం ఆడారు. కరెక్ట్గా మూడోసారి అబద్ధం తెలీదు అనగానే కోడి కొక్కరక్కో అనేసింది. అప్పుడు ఏసై చెప్పిన మాట అయిపోయిందిగా, నెరవేరిందిగా. అప్పుడు ఏసై మళ్ళీ వెనక్కి తిరిగి నేను చెప్పాగా అని మనసులో అనుకున్నాను. ఏసై ఎప్పుడైతే పేతురు గారి వైపు చూశారో అప్పుడు పేతురు గారు రియలైజ్ అయ్యి బోర్బోర్ని ఏడ్చేశారు. ఎలా అంటే కింద పడిపోయి, సారీ ఏసయ్యా, నాకు ఇప్పుడు వరకు తెలియదు ఏసయ్యా, కానీ నాలో అపవాది పనిచేశాడు ఏసయ్యా అనేసి బాగా ఏడ్చాడనమాట. ఏడ్చి పశ్చాత్తాపం. ఇప్పుడు మనం ఏదన్నా తప్పు చేసి సండే స్కూల్ టీచర్ దగ్గర సారీ అక్క, చదువుకోలేదు అక్క, ఇంకొక ఛాన్స్ ఇవ్వక్క అంటే ఇస్తారుగా. ఇంట్లో తప్పు చేసాము, ఏదన్నా పడేసాము, మమ్మీ సారీ మమ్మీ, ఇంకెప్పుడు అలా చేయను మమ్మీ అంటే ఏసై అమ్మ క్షమించేస్తుంది కదా. అలాగే ఏసై కూడా పేతురు గారిని క్షమించారనమాట. ఎందుకంటే ప్రియ శిష్యుడు కదా. ఇప్పుడు తప్పు తెలుసుకోకపోతే క్షమించకూడదు, తప్పు తెలుసుకొని ఏడ్చినప్పుడు క్షమించాలిగా. అలా ఏసై కూడా పేతురు గారిని క్షమించారు. మన ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలు తీసుకున్నాడు కదా, తీసుకొని ఎగురుకుంటా ఉన్నాడనమాట. సిలువ వేసే టైంలో ఇస్కరియోతు యూదాని సాతాను విడిచిపెట్టింది. అప్పుడు సాతాను పనిచేసింది ఏం తెలియలా. నాకు వెండి నాణాలు వచ్చేసినాయి, ఇంకా నా లైఫ్ సెట్లు అది ఇది అనుకున్నా. ఎప్పుడైతే సాతాను వదిలి వెళ్ళిపోయిందో అప్పుడు ఇస్కరియోతు యూదా రియలైజ్ అయ్యారనమాట, నేను చేసింది తప్పు, నేను ఇలా ఏసైని నమ్మేశా, ఈ డబ్బు మీద ఇష్టం వల్ల నేను ఏసైని దూరం చేసేసుకున్నా, ఆయన విలువ నాకు తెలిసింది అనేసి ఆ డబ్బు సంచి ఏదైతే ఉందో వెండి నాణాల సంచి దేవాలయంలో ఇసిరేసాడు. ఇప్పుడు మీకు ఏదన్నా వద్దంటే ఇలా ఇసిరేస్తారు కదా, నాకు వద్దు, నాకు ఎందుకు ఎత్తున్నారు, నాకు నచ్చలేదు. అలాగా ఇస్కరియోతు యూదా కూడా ఇసిరేసి పశ్చాత్తాపడేసే దగ్గరికి రావాలా, రాకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు చనిపోవచ్చా? ఆత్మహత్య చేసుకోవచ్చా మనం? ఎందుకంటే మనం యేసయ్య బిడ్డలను ఆత్మహత్య చేసుకోకూడదు, కానీ ఇస్కరియోతు యూదా ఆత్మహత్య కానీ పేతురు గారు తప్పు తెలుసుకున్నారు కానీ ఆత్మహత్య చేసుకోవాలా. సారీ యేసయ్య, ఇంకెప్పుడు అలా చేయను యేసయ్య అనేసి యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య క్షమించడం కాకుండా గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఎవరు చెప్తారా? సండే స్కూల్ అక్క చెప్పిద్దంట, అక్కకి ఛాన్స్ లేదుగా మరి. అయ్యో సరే నేనే చెప్తాను. గిఫ్ట్ ఏంటంటే పరలోకపు తాళపు చెవులు. అస్సలు అవి ఉంటే పరలోక రాజ్యం అబ్బా. ఇప్పుడు అంతే కదా, తాళం చేయలేక ఇంట్లోకి వెళ్ళిపోతారా? లేదుగా. యేసయ్య తప్పు తెలుసుకున్న పేతురు గారికి తాళపు చెవులు ఇచ్చారు. చక్కగా పరలోక రాజ్యం అంటే పేతురు గారు తాళం వేస్తే ఎవరు తీయలేరు, పేతురు గారు తీస్తే ఎవరు వేయలేరు. అంత ఛాన్స్ ఇచ్చారనమాట యేసయ్య పేతురు గారికి. సో మీరు ఎలా ఉంటారు? ఇస్కరియోతు యూదాలాగా ఉంటారా, పేతురు గారిలాగా ఉంటారా? అంటే డబ్బు మీద ఇష్టంతోనా? కాదా. సినిమాల మీద కాదా? మరి రోడ్డు మీద గేమ్స్ ఆడతారా, ఆ వాటి మీద? సండే స్కూల్ టీచర్లు చెప్తే అరుస్తారా దాని మీద? ఎదురు చెప్పడం మీద? ఇవన్నీ ఎవరి పనులు? ఇస్కరియోతు యూదా పనులు. అస్సలు మనీ మైండెడ్. మనం మనీ మైండెడ్ లాగా ఉండాలా? పోనీ పేతురు గారిలో భయంతో అబద్ధాలు ఆడాలా? అస్సలు అబద్ధాలు ఆడకూడదు. మనం ఏదైనా అవ్వని, ఎంత పెద్ద మిస్టేక్ అన్నా చేయని, నిజాయితీగా ముందుకొచ్చి ఒప్పుకోవాలి. పేతురు అన్నలాగా అవునేసే ఆ చేసిన తప్పేసే, కానీ నేను తెలుసుకున్నా ఇంకెప్పుడు అలా చెయ్యను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వేసే. ఏసైనే కాదు, మనకన్నా పెద్దవాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళ ముందు మనం తప్పు ఒప్పుకోవాలి, ఇంకొకసారి ఛాన్స్ కోసం అడగాలి. ఛాన్స్ అడిగినప్పుడు యేసయ్యే క్షమించాడు, మరి మనుషులు క్షమించరా? అప్పుడు యేసయ్య సాయం కూడా అడగాలి. యేసయ్య వాళ్ళ నా తప్పుని క్షమించాలి యేసయ్య, ఇంకెప్పుడు నేను చేయను యేసయ్య అని. సరేనా? స్టోరీ అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్స్ అనమాట. ఎవరు ఆన్సర్ చెప్తారో నుంచోండి, వాళ్ళని క్వశ్చన్ అడుగుతా. నుంచోవాలి, తర్వాత నేను అని అరవకూడదు. ఇస్కరియోతు యూదాకి ఏమంటే ఇష్టం? డబ్బు. అబ్బా, చాక్లెట్ ఇవ్వాలి. ఓకే.
నెక్స్ట్ ఎవరు? ప్రైజీ ఇవ్వండి, ప్రైజీకి ఇవ్వండి. పేతురు గారు ఎన్నిసార్లు అబద్ధాలు ఆడారు? వావ్, వినింది. ఓకే, నెక్స్ట్ శామ్యూయల్కి ఇద్దాం. ఇస్కరియోతు యూదా యేసయ్యని దేనికి అమ్మేశాడు? 30,000. వెరీ గుడ్, విన్నారు. నెక్స్ట్ ప్రదీప్కి ఇద్దాం. కూర్చోవాలి అందరూ. ఇప్పుడు మనం ఎవరిలాగా ఉండాలి? పేతురు గారిలానా లేకపోతే ఇస్కరియోతు యూదాలానా? పేతురు. ఎందుకు? పేతురు తప్పు తెలుసుకొని యేసయ్యకి లోబడ్డాడు. అప్పుడు యేసయ్య ఏమి ఇచ్చారు? గిఫ్ట్. ఏం గిఫ్ట్? తల చెవులు. వెరీ గుడ్. రాజాబాబు ఇప్పుడు ఈ స్టోరీలో నువ్వేం తెలుసుకున్నావు? పేతురు అబద్ధం. పేతురు గారు లాగా అబద్ధాలు ఆడాలా? ఆడకూడదు. మరి ఎలా ఉండాలి? గుడ్ బాయ్ లాగా ఉండాలి. గుడ్ బాయ్ అంటే తప్పులు చేయకూడదు కాదు, నిజాయితీగా ఉండాలి. ఏసే శిష్యులుగా ఉండాలంటే ఏం చేయాలి? యేసయ్య మాట వినాలి. వెరీ గుడ్. ఓకే, స్టోరీ బాగుందా పిల్లలు? ఇది స్టోరీ కాదు, నిజంగా జరిగింది. ఓకేనా? గుర్తుపెట్టుకొని ఇస్కరియోతు యూదాలాగా ఉండాలా? పేతురు గారిలా ఉండాలా? తప్పు చేయకుండా నిజాయితీగా ఉండాలి. ఓకేనా? బాయ్ పిల్లలు. టీచర్ నేమ్ చెప్పు. ఏం స్టోరీ చెప్పారు? వసుధనేసి గట్టిగా చెప్పాలి. 3 చాక్లెట్స్. వావ్. మీ పేరు? మీ టీచర్ పేరు? ఏం చెప్పారు? గొర్రెలు ఎవరు? కాపర్ ఎవరు చెప్పు? గొర్రె ఎవరు? మీ పేరు? మీ టీచర్ ఇప్పుడు స్టోరీ చెప్పారే, ఆ టీచర్ పేరు పేరు? ఏం స్టోరీ చెప్పారు జోయల్? కాపర్ ఎవరు? గొర్రెలు ఎవరు? నువ్వు తక్కువ అయ్యావా బాగానే ఉన్నావా? మరి ఏం చేశాడు? ప్రైజ్ లార్డ్ ప్రిన్సీ. అయితే జైల్లోకి వెళ్ళాడు కదా యోసేఫ్ అక్క, ఎంతమంది పరిచయం అవుతారు? 2 దొంగలు. 2 దొంగలు పరిచయం అవుతారు. ఆ దొంగలు ఏ కళ వస్తాయి? ఆ దొంగలకి ఒకరికేమో చనిపోయినట్టు కళ వస్తుంది, ఇంకొకరికేమో ఆ రాజు దగ్గరికి మళ్ళీ పని చేయడానికి వెళ్ళినట్టు కళ వచ్చింది. ఆ వివరం ఎవరు చెప్పారు అసలు? యోసేఫ్. అది నెరవేరిందా? నెరవేరలేదు. ఒకడేమైపోయాడు? ఒకరు చనిపోయారు, ఇంకొకరు రాజు దగ్గరికి మళ్ళీ పెంచడానికి. ట్రాప్స్ కొట్టండి ప్రిన్సీకి. లాస్ట్లో విడిపించబడ్డానికి ఫరో ఏ ఇన్సిడెంట్ ద్వారా మనసు కరిగింది? వాళ్ళ కొడుకు చనిపోవడం, వాళ్ళ పెద్ద కొడుకు చనిపోవడం ద్వారా. గట్టిగా చెప్పలు కొట్టండి అమ్మాయికి. హాయ్, ప్రైజ్ లార్డ్. మీ నెంబర్? FP01. ఓకే, చెప్పు. ఇవాళ నేను చెప్పబోయే బైబిల్ స్టోరీ బావి దగ్గర మారిన సమరయ స్త్రీ జీవితం. ఆనాడు యేసుక్రీస్తు సమరియాలో ప్రయాణిస్తూ ఒక బావి దగ్గర కూర్చున్నాడు. అది యాకోబు త్రవ్విన బావిల్లో ఒక బావి. అప్పుడు ఒక సమరయ స్త్రీ నీళ్లు తోడుకోవడానికి వచ్చింది. అప్పుడు యేసుక్రీస్తు ఆ స్త్రీని చూసి, నాకు దాహముగా ఉంది, కొంచెం నీరు ఇవ్వవా అని అడిగింది. అందుకు ఆ స్త్రీ మనసులో, యూదులకి సమరయులకి పొత్తు లేదు కదా, ఇతను నన్ను ఎలా అడుగుచున్నాడు అనే మనసులో ఆశ్చర్యపోయి బయటికి, నీవు నన్ను ఎలా అడుగుచున్నావు, యూదులకి సమరయులకి పొత్తు లేదు కదా అని యేసుతో అనగా, యేసు
హాయ్ ప్రైజ్ లార్డ్. హాయ్ ప్రైజ్ నెంబర్ FE02. చెప్పు, ఎక్స్ప్లెయిన్ చెప్పు. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయే బైబిల్ ఎక్స్ప్లోట్ ఏంటంటే విశ్వాసం గల పిల్లల్ని దేవుడు ఎలాగైనా రక్షించగలడని ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకుందాం. ఈ స్టోరీ రిఫరెన్స్ దానియేలు 3వ అధ్యాయం నుంచి ఉంటుంది. ప్రైజ్ లార్డ్. నీ నెంబర్ FE02. నువ్వేం చెప్పబోతున్నావు, ఎక్స్ప్లెనేషన్ చెయ్యి. నేను చెప్పబోయేది ఈరోజు ఇవన్నీ దాక్ష తీగలు. ఇది ఏసయ్య, ఇది మొద్దు ఏసయ్య అంటారు. ఈ తీగలు ఎలా అయితే ఫలించామో మనం కూడా అలా ఫలించాలి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. నీ నెంబర్ 04. 04. ఎక్స్ప్లెనేషన్ చేయి నువ్వు చేసిన ఎక్స్పెరిమెంట్. గలిలయ కానాను ఊరిలో ఒక పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి యేసయ్య ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. నీ నెంబర్ 07. ఎక్స్ప్లెనేషన్ చెయ్యి. యేసు ప్రభు కపెర్నహూముకు వస్తారు. అప్పుడు వచ్చినప్పుడు యేసు ప్రభు ఒక ఇంట్లో కూర్చొని ఆ జనములకు వాక్యం బోధిస్తూ ఉంటారు. చెప్పు, ఎక్స్ప్లెనేషన్ చెయ్యి. నేను చెప్పబోయే స్టోరీ అబ్రహాము ఇస్సాకుని బలివ్వడం. ఆదికాండం 22వ అధ్యాయం నుంచి ఈ స్టోరీ మొదలవుతుంది. అబ్రహాము సారాకి చాలా ఏళ్ళ తర్వాత 100 సంవత్సరాల తర్వాత ఇస్సాకు పుట్టాడు. తన కుమారుని ఎంతో ప్రేమతో పెంచుతాడు. అయితే ఆ సంగతి జరిగిన తర్వాత హాయ్ ప్రైజ్ లార్డ్. నీ నెంబర్ 09. 09. ఏంటిది ఇది? ఎరుకో గోడ. సూపర్ చేసావు. ఏంటి చెప్పు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు. ఇశ్రాయేలీలు యోర్దాను నదిని దాటి కానాను దేశంలోకి వస్తూ ఉండగా ఒక పెద్ద అడ్డంకి వచ్చి పడింది. హాయ్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. నీ నెంబర్ 10. చెప్పు, ఏంటి ఇవన్నీ, ఏంటి కొత్తగా భలే ఉంది. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఇసాకు గారు తన తండ్రి కాలంలో పూడ్చివేసిన బావులు మరలా తవ్వించారు కదా, దాని గురించి చెప్పబోతున్నాను. ఏంటి? 11. ఏ స్టోరీ చెప్తున్నావు? డే 1 వెలుగు చీకటి. ఓకే.
హాయ్, ప్రైజ్ ద లార్డ్. నీ నెంబర్ 14. ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయి. ప్రైజ్ ద లార్డ్. నీ నెంబర్ 8. ఏంటిది అంతా భలే సూపర్ చేసి ఎక్స్ప్లెనేషన్ చేస్తావా? చేసి రొట్టెలు 2 చిన్న చేపలు. దేవుడు హాయ్, ప్రైజ్ ద లార్డ్. నీ నెంబర్ 19. కలర్గా ఉంది నీది. ఏంటి అసలు ఇది? ప్రత్యక్ష గుడారం అంటారా? ఎక్స్ప్లెయిన్ చేయి. ప్రైజ్ ద లార్డ్. నీ నెంబర్ 20. ఏంటిది ఇదంతా? మోషే. ఇంకా హాయ్, ప్రైజ్ ద లార్డ్. నీ నెంబర్ 21. గుడ్. ఏంటిది అంతా చూపించు. లాజర్ సమాధి. ఓ సూపర్ ఉంది. హాయ్, ప్రైజ్ ద లార్డ్. నీ నెంబర్ 23. ఎక్స్ప్లెయిన్ చేయి. ఇవి 10 ఆజ్ఞలు. మోషే గారు ఇశ్రాయేల్ జనాన్ని విడిపించి సైన్యం అంతా విడిపించి నీ నెంబర్ 24. సూపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు. తాపస్పిరిక్ చర్చ్ నుండి సిబిసి పెట్టడం జరిగింది 2026. ఓకే. నీ నెంబర్ 25. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు. ఇలా పట్టుకొని ఎక్స్ప్లెనేషన్. ఓకే. ఏసయ్య జక్కయ్య చెట్టు మీద ఉన్నప్పుడు చూస్తున్నాడు. అప్పుడు నీ నెంబర్ 31. ఓకే. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు? ఆత్మఫలాలు ఎక్స్ప్లెయిన్ చేయి. నీ నెంబర్ FE34. ఎక్స్ప్లెనేషన్ చెయ్యి. స్టోరీ. చెరుకో పట్టణంలో జక్కయ్య అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన అందరి దగ్గర హాయ్ పిల్లలు. నీ నంబర్ 28. నీ నంబర్ ఎక్కడి నుంచి వచ్చారు? పాలవెన్ నుంచి వచ్చాము. ఏం చేస్తారు? ఎక్స్ప్లెయిన్ చేయండి. 5 రొట్టెలు 2 చేపల గురించి చెప్పబోతున్నాను. హాయ్ పిల్లలు. నీ నెంబర్ ఎంత? 27. నీ నెంబర్ 33.
ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏం చెప్పబోతున్నారు? చెప్పండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. నీ నెంబర్? నీ నెంబర్? 32. ఎక్కడి నుంచి వచ్చారు? పాలకొండ. మీరు ఏం చెప్పబోతున్నారు చెప్పండి. యోనాతాను, దావీదు, గొలియాతు.